నా మాటకు విలువివ్వని మనుషులకు ఈ ఇంట్లో స్థానం లేదు. విలువలు మిగలని చోట స్థానం నాకు అవసరం లేదు. బొమ్మరిల్లు ఏదొకసారి నీ ఫోన్ ఇటివు. అయ్యో, నా ఛార్జర్ నీ ఫోన్కి పనిచేయదు శశి. ఎందుకని? నీ ఫోన్ పిన్ వేరే, నా ఫోన్ పిన్ వేరే. అంతేకాక ఇంట్లో ఎవరి ఛార్జర్ నీ ఫోన్కి సూట్ అవ్వదు. అలాగా? అసలు ఛార్జింగే లేదు. ఏం చేయాలి? నాకు అసలు నిద్ర రావడం లేదు. వటపత్రశాయికి వరహాల లాలి, రాజీవ నేత్రునికి రతనాల లాలి. వటపత్రశాయికి వరహాల లాలి, రాజీవ నేత్రునికి రతనాల లాలి. మురిపాల కృష్ణునికి మురిపాల కృష్ణునికి ముత్యాల లాలి. ఏ ఎనిమి, ఎందుకు పాట పాడుతున్నావు? నీకు ఫోన్ చూస్తే గానీ నిద్ర రాదు, నాకు పాట పాడితే గానీ నిద్ర రాదు. ఇది నా అలవాటు. వటపత్రశాయికి వరహాల లాలి, రాజీవ నేత్రునికి రతనాల లాలి. వటపత్రశాయికి వరహాల లాలి, రాజీవ నేత్రునికి రతనాల లాలి. మురిపాల కృష్ణునికి మురిపాల కృష్ణునికి ముత్యాల లాలి. జగమేలు స్వామికి పగడాల లాలి. వటపత్రశాయికి వరహాల లాలి, రాజీవ నేత్రు
ఆ ప్రవీణ్కి ఎలా తెలిసిందే? శ్రవణివని చెప్పాడా? మధు కాల్ చేస్తుందేంటి? హలో మధు, చెప్పు మధు. ఆ ప్రవీణ్ గాడు ఇక్కడికి వచ్చి నా కోసం వెతుకుతున్నాడు. నేను ఈ సిటీలో ఉన్నట్టు వాడికి ఎలా తెలుసు? నువ్వేమైనా చెప్పావా? లేదు మధు, నేనేం చెప్పలేదు. మరి వాడికి ఎలా తెలిసింది? ఏమో, రమేష్ని కలిస్తే తనేమన్నా చెప్పాడేమో. ఆ ప్రవీణ్ గాడు ఈ సిటీలోనే ఉంటే నాకు చాలా ప్రాబ్లం అవుతుంది. నువ్వే ఏదో ఒకటి చేసి వాడితో మాట్లాడి నేను బెంగళూరులోనే ఉన్నానని చెప్పి వాడు బెంగళూరు వచ్చేట్టు చెయ్యి. అలాగే మధు, ప్రవీణ్తో నేను మాట్లాడతాను. నేనెందుకు మళ్ళీ వాడిని కలుసుకోవాలి? అది సరే మధు, అక్కడ నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగానే జరుగుతుందా? మాక్సిమం అంతా సెట్ అయిపోయింది. ఇంట్లో అందరూ నా గ్రిప్లోకి వచ్చేశారు. ఇంట్లో వాళ్ళని గ్రిప్లో పెట్టుకుంటే ఉపయోగం ఏముంటుంది మధు? అసలు ముందు కంపెనీ స్టార్ట్ చేయాలి కదా, ఆ పనేమైంది? కంపెనీకి కావాల్సిన అన్ని అరేంజ్మెంట్స్ చేసేసాను. తేజ వాళ్ళ తమ్ముడి నుంచి డబ్బులు రావాలి. ఆ డబ్బు రాగానే నా పేరు మీద కంపెనీ స్టార్ట్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేయటం ఒకటి మిగిలింది. త్వరగా అది కంప్లీట్ చేయి. నువ్వెప్పుడు వస్తున్నావు? నాకు వేరే బిజినెస్ ప్లాన్ ఉంది. రాగలను లేను చెప్పలేను. ఓకే, కనీసం నాకు నమ్మకమైన పిఎనైనా ఎవరినైనా పంపించు. సరే చూస్తానులే, ఉంటాను. మధు విషయంలో ఎంటర్ అయితే నాకే ప్రాబ్లం. మళ్ళీ దీన్ని కాంటాక్ట్ చేయకూడదు. సరే. మధు, ఇవాళ ఇంకా పూజ చేయలేదా? లేదత్తయ్య, కొంచెం బిజీ. కంపెనీ పెట్టడానికి కావాల్సిన డేటా వస్తే చూస్తున్నాను. ఓ అత్తయ్య. ఏంటమ్మా? అన్ని ఏర్పాట్లు అయిపోయాయి. కంపెనీ వర్క్ స్టార్ట్ చేయాలి. మరిది గారికి మీరైనా చెప్పి కాస్త త్వరగా డబ్బొచ్చేట్టు చూడండి. ఈ విషయం మీ పెద్దబ్బాయి మీతో చెప్పలేక నాతో అన్నారు. సరే, యష్తో నేను ఇప్పుడే మాట్లాడతాను. రే యష్, ఇలారా. ఏంటమ్మా? మీ వదిన త్వరగా కంపెనీ స్టార్ట్ చేయాలంటారా? ఆ డబ్బేదో ఇచ్చేయచ్చు కదా. లేట్ అయితే ప్రాజెక్ట్స్ అన్నీ చేయి దాటిపోయే ప్రమాదం ఉంది మరిది గారు. అందుకే మీ అన్నయ్య కొంచెం తొందరపడుతున్నారు. మీ ప్రాబ్లం నాకు అర్థమైంది వదిన, కానీ మనీ రావడానికి ఇంకాస్త టైం పడుతుంది. ఎందుకంటే మొత్తం డబ్బంతా కలిపి ప్రాజెక్ట్లో పెట్టేశాం. ఆ ప్రాజెక్ట్ ఇప్పుడు లాస్ట్ స్టేజ్లో ఉంది. అది కంప్లీట్ అయితేనే కానీ టోటల్ అమౌంట్ నాకు రాదు. ఆ అమౌంట్ రాగానే మీకు అడిగినంత ఇచ్చేస్తాను. అప్పటి వరకు కాస్త టైం పడుతుంది, ఆగండి ప్లీజ్. సరే మరిది గారు, డబ్బు లేనప్పుడు మీరు మాత్రం ఏం చేస్తారు? నేను మీ అన్నయ్యకి చెప్తానండి. అమ్మా, ఆఫీస్కి టైం అవుతుంది, నేను బయలుదేరుతాను. వస్తాను. ఇంకా వెయిట్ చేయాలా? ఆ ఫైల్ ఓపెన్ చేయి.
నేను చెప్పినట్టు ఫాలో అవ్వండి. ఓకే మేడం. మేడం, ఇవాళే లాస్ట్ డేట్. ఈ అకౌంట్స్ ఆడిటర్ గారికి ఫార్వర్డ్ చేయాలి. ఒకసారి మీరు చెక్ చేస్తే వెంటనే పంపిస్తాను. ఏంటి యష్ నా కోసం వెయిట్ చేస్తున్నాడు? ఏమై ఉంటుంది? వెయిట్ చేద్దాం. బాగా బిజీగా ఉన్నట్టున్నావు. నేను తర్వాత వచ్చి మాట్లాడతాను. యష్ ఒక్క నిమిషం. అయిపోయింది. కొన్ని కరెక్షన్స్ చేశాను, అవి చేయించేసి పంపించండి. అలాగే మేడం. చెప్పు యష్, నాతో ఏం మాట్లాడాలి? అది ముందుగా నీకు సారీ చెప్తున్నాను. దేనికి సారీ? అదే షాపింగ్ మాల్లో నువ్వు ఎంతో ఇష్టపడి సెలెక్ట్ చేసిన శారీ సంధ్య గొడవ చేసి మరీ తీసేసుకుంది కదా. నీ పట్ల సంధ్య అలా ప్రవర్తించి ఉండకూడదు. అందుకే తన తరపున నీకు నేను సారీ చెప్తున్నాను. ఓ అదా, ఆ విషయంలో నేనేమీ పెద్దగా ఫీల్ అవ్వలేదులే యష్, వదిలే. కానీ నేనైతే బాగా ఫీల్ అయ్యాను. నీ నచ్చిన చీర మిస్ అయినందుకు. నువ్వు ఫీల్ అయినంత మాత్రాన్న నేను ఇష్టపడి సెలెక్ట్ చేసిన శారీ తిరిగి మళ్ళీ నాకు దొరకదు కదా. అందుకే నీకోసం ఈ శారీ కొని తీసుకొచ్చాను. ఆ చీర లాంటి చీర దొరుకుతుందేమోనని చాలా చోట్ల ట్రై చేశాను, బట్ ఎక్కడా దొరకలేదు. అందుకే నాకు నచ్చింది తెచ్చాను. నీకు ఓకే కదా? నచ్చిందా సింధు? నేను అడగలేదు కదా యష్, నా కోసం ఈ శారీ ఎందుకు తెచ్చావు? అంటే మనం నలుగురం కలిసి షాపింగ్కి వెళ్ళాం కదా. నేను రిషి చేసి ముగ్గురం డ్రెస్సులు తీసుకున్నాం. నువ్వు తీసుకోలేదు, అందరం తీసుకోవాలి కదా, అందుకే తెచ్చాను. నీకు నచ్చిందా సింధు? థ్యాంక్ యూ. దేనికి? మన నలుగురం అని నువ్వు గుర్తించినందుకు. అసలు నేను అనుకున్నదేంటి, ఇక్కడ జరుగుతున్నదేంటి? నా కొత్త కంపెనీ స్టార్ట్ చేయడానికి యష్ నుంచి మనీ రిలీజ్ అవుతుంది అనుకుంటే తన ప్రాజెక్టు పూర్తయ్యాకే డబ్బులు ఇస్తానంటున్నాడు. ఆ ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవ్వాలి,
నేనిప్పుడు కంపెనీ స్టార్ట్ చేయాలి. పోనీ తేజాకి చెప్పి మీ తమ్ముడి నుంచి డబ్బొచ్చేలా చూడు అని ప్రెషర్ పెట్టినా ఏ ప్రయోజనం లేదు. యష్ నాకు చెప్పిన మాటే తేజకి చెప్తాడు, ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేదాకా ఆగమని. అప్పటిదాకా వెయిట్ చేయటం తప్ప వేరే దారి కనిపించడం లేదు. కనీసం అడ్వాన్స్ కింద యష్ నుంచి కొంత డబ్బొచ్చేలా ట్రై చేస్తే అట్లీస్ట్ ఆఫీస్ ఓపెన్ చేసి స్టాఫ్ని రిక్రూట్ చేసుకోవచ్చు. మినిమం అమౌంట్ యష్ నుంచి ఎలా రాబట్టాలి? హలో, సరేరా. నేను మొదలతని మాట్లాడుతున్నాను, చెప్పండి. ఓ మీరా, నమస్తే సార్. యా అవును, నేను కంపెనీ స్టార్ట్ చేస్తే ఒక పెద్ద ప్రాజెక్ట్ విషయంలో మనం డీల్ చేద్దామని చెప్పారు, నాకు గుర్తుంది. లేదు సార్, కంపెనీ ఇంకా స్టార్ట్ చేయలేదు. ప్లీజ్ సార్, అలా అనకండి. నేను కంపెనీ స్టార్ట్ చేయటం లేట్ అవుతుందని ఆ ప్రాజెక్ట్ వేరే వాళ్ళకి ఇచ్చేస్తాననటం కరెక్ట్ కాదు సార్. నాకు మీరు మాట ఇచ్చారు, ప్లీజ్ సార్. సార్ సార్ నా మాట వినండి. హలో 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 సార్. ఫోన్ కట్ చేశారు. మధు, ఏమైందమ్మా? ఎందుకంత కంగారు పడుతున్నావు? యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ నేను కంపెనీ స్టార్ట్ చేయలేదయ్యా, లేదంటే ఆల్రెడీ నాకు మాట ఇచ్చిన క్లయింట్స్ సైడ్ అయిపోతున్నారు. ఇప్పుడు వాళ్లే కాల్ చేశారు, పెద్ద ప్రాజెక్ట్ నా కంపెనీతో డీల్ చేసుకుంటామని చెప్పి నేను కంపెనీ స్టార్ట్ చేయటం లేట్ అవుతుందని వేరే వాళ్ళకి ఇచ్చేస్తామంటున్నారు. మంచి అవకాశాలన్నీ మిస్ అయిపోతున్నాయని నా టెన్షన్ అత్తయ్య. వరీ అవ్వద్దు మధు, డబ్బులు తొందరగా రిలీజ్ చేయమని యష్ని అడుగుదాం. ఎందుకు తేజ భారతి గారిని ఇబ్బంది పెట్టడం? నిజంగా తన దగ్గర డబ్బుంటే ఎందుకు లేవని చెప్తారు? మరి ఇప్పుడేం చేద్దాం? మరిది గారు ఎలాగోలా కొంత డబ్బైనా అడ్జస్ట్ చేస్తే ఫస్ట్ ఆఫీస్ తీసుకుని అట్లీస్ట్ ఎంప్లాయీస్ అయినా రిక్రూట్ చేసుకుని క్లయింట్స్తో మీటింగ్స్ అవి స్టార్ట్ చేయొచ్చు. అప్పుడు కానీ అందరికీ నా మీద నమ్మకం కుదురుతుంది త్వరలో కంపెనీ స్టార్ట్ చేస్తానని. అప్పుడు ప్రాజెక్ట్స్ మిస్ అవ్వకుండా ఉంటాయి. మధు చెప్పిన ఐడియా బాగుందిరా. నువ్వు మధు వెళ్ళి కొంత డబ్బైనా ఇవ్వమని మీ తమ్ముడిని అడగండి. మేమిద్దరం వెళ్ళడిగితే ఏం బాగుంటుంది అత్తయ్య? పెద్దవారు, మీరు కూడా వస్తే మరిది గారు మీ మాట కాదనరు. అవునమ్మా, నువ్వు చెప్తే యష్ వింటాడు. సరేరా, నేను మధు ఆఫీస్కి వెళ్ళి యష్తో మాట్లాడతాం. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అత్తయ్య.
ఇదిగో చూడు, ఈ ఫైల్ చెక్ చేశాను. ఓకే, అంతా ఓకే. అలాగే మేడం. ఇది వెంటనే మేడంకి ఫార్వర్డ్ చేయి. అలాగే మేడం. మేడం, శారీ చాలా బాగుంది మేడం. ఈ చీరలో మీరు చాలా బాగున్నారు. థ్యాంక్ యూ. సూపర్ శారీ సెలెక్ట్ చేశారు సార్. ఏంటి మేడం, ఈరోజు ఏదైనా స్పెషలా? కొత్త శారీ కట్టారు? ఇవాళ యష్ సింధుల మ్యారేజ్ డేనా? అవును మేడం. వాళ్ళ మ్యారేజ్ డే సెలబ్రేషన్ మన ఆఫీస్లో చేద్దాం.